ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన విరోధి అపవాది అయిన సాతానుడు. వానికి కావలసింది దేవుని బిడ్డలు, ప్రార్థించేవారు మాత్రమే. లోకంలో పాపంలో జీవించే వారిని, దేవునిని ఎరుగని వారు వానికి అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వారంతా అపవాది బిడ్డలే. వారు పాపంలోనే ఉన్నారు కాబట్టి వారి జోలికి అపవాది వెళ్ళడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి దేవుని దృష్టికి నీతిమంతులుగా యథార్థవంతులుగా నడుచుకుంటారో వారినే శోధించాలని, వారినే శ్రమల పాలు చెయ్యాలని, వారినే కష్టాలకు అప్పగించాలని, కన్నిటికి గురి చెయ్యాలని, దేవుని నుండి వేరు చెయ్యాలని వాడు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన కుటుంబంలో ఎన్నో బాధ కలిగే పరిస్థితులు వస్తాయి. హాని కలిగించే మనుషులు ఎదురవుతూ ఉంటారు. నిందించేవారు, అవమానపరిచేవారు, కీడు చెయ్యాలని ప్రయత్నించేవారు, నష్టాలు కలిగించేవారు, సూటిపోటి మాటల చేత బాధించేవారు, మనల్ని హీనంగా తక్కువగా చూసేవారు, మన గురించి లేనిపోని మాటలు అనేకులకు చెప్పేవారు నిత్యము మనకెదురవుతూ ఉంటారు కదా. భర్తను బట్టి దుఃఖం, భార్యను బట్టి బాధ, పిల్లల వలన కష్టాలు, అత్తామామలు, ఆడపడుచుల వేధింపులు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల భారాలు, ఆర్థిక కొరతలు, శత్రుభయాలు. ప్రియ దేవుని బిడ్డ, ఇలా అనేక రకాలుగా మనం బాధలను అనుభవిస్తున్నాము. మనం అనుకుంటాము ఫలానా వారిని బట్టే ఇన్ని కష్టాలు అని. కాదండి, సాతానుడు వారిని వాడుకుంటాడు అంతే. మొత్తం సాతానే మనుషుల రూపంలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. కారణం, మనం ప్రభువు నుండి వేరవ్వాలని, దేవునిని దూషించాలని, దేవునికి దుఃఖాన్ని కలిగించాలని, మనం పూర్తిగా దేవుని నుండి వేరయ్యి నాశనం అవ్వాలన్నదే వాని ప్రయత్నం. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ప్రియులారా, విశ్వాసులంగా మనం మనుషులపై పగ పెంచుకోవద్దు. కేవలం అపవాదిని మాత్రమే ఎదిరించే ప్రయత్నం చెయ్యాలి. అయితే వాడిని జయించడం, వానితో పోరాడడం, వాడు కలిగించే పరిస్థితులను తట్టుకోవడం మన వల్ల కాదు గాని దేవునినే మనం ఆశ్రయించాలి. దేవుని ఆయుధముల ద్వారా మాత్రమే మనం సాతాను ఎదుట నిలవబడగలుగుతాము. ఈనాడు మనలో ఉండే శక్తి, సామర్థ్యం, బలము, తెలివి మనకెలాంటి సహాయాన్ని అందించలేవండి. ఇలాంటివి నమ్ముకుని సాతానుతో మనం పోరాడితే ఓడిపోవాల్సిందే తప్ప విజయాన్ని ఏమాత్రం పొందలేము. సాతానుతో, పరిస్థితులతో, శ్రమలతో, కష్టాలతో మనం పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించాలి. ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేస్తూ ఆ దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థనే శత్రువుపై మనకు విజయాన్నిస్తుంది. ఆపద్దినమున, కష్ట సమయమున ప్రార్థనే మనల్ని రక్షిస్తుందండి. అయితే శత్రువు దాడి చేసినప్పుడు, శత్రువు శోధించిన తర్వాత, శ్రమ కలిగిన తర్వాత, కష్టం వచ్చినాక, అపాయం సంభవించిన తర్వాత ప్రార్థించడం కాదు గని ముందుగా శ్రమ కలుగక మునుపే మనం దేవునికి ప్రార్థించాలండి. శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ప్రార్థన ద్వారానే మనం శక్తి పొందుకుంటాము. ప్రతి క్షణం వాడు మనల్ని శోధించాలని రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇంకెలా బ్రతకాలి, ఎలా వాని నుండి తప్పించుకోవాలి? ప్రార్థించినప్పటికీ ఈ కష్టాలు ఎక్కువవుతున్నాయి గాని అసలు పోవడం లేదు. నేనేం చెయ్యాలి అని నువ్వు దుఃఖిస్తున్నావేమో.
ప్రియ దేవుని బిడ్డ, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదండి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, కష్టాలొస్తున్నాయని ప్రార్థించడం ఆపితే సాతానుడు వెంటనే ఆ విషయాన్ని గుర్తించి మనపై దాడి చేసి మనల్ని ఓడిస్తాడు. కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం నిత్యము ధరించుకొని ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే వాడు మనల్ని పట్టుకుంటాడు, నాశనం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి మనుషుల వైపు కాకుండా దేవుని వైపే చూద్దాము. మనుషుల మీద విరోధ భావం కలిగి జీవించకుండా దేవునికే ప్రార్థించుదాము. దేవా, ఫలానా వారిని బట్టి నాకు శ్రమ, వారిని మార్చండి, వారి నుండి నన్ను రక్షించండి అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈనాడు సాతానుడు ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను, శోధనలను, అవసరతలను మనకు కలిగిస్తూనే ఉంటాడు. కాబట్టి వాటన్నిటి విషయమై మనం దుఃఖించకుండా, ఏడుస్తూ కూర్చోకుండా దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆయనకు మొరపెడదాము. ప్రతి పరిస్థితిపై దేవుని మీదనే ఆధారపడదాము, ఆయననే దిక్కుగా చేసుకుందాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అపవాది తంత్రాలను ఎదిరించడానికి ప్రార్థన అనే కవచాన్ని ధరించాలన్నారు. దేవా, ఈనాడు మేము ఎన్నో కష్టాలలో, సమస్యలలో, శోధనలలో, నిందలు, అవమానాల మధ్య జీవిస్తున్నాము దేవా. వీటన్నిటిని మేము ఎదిరించలేకపోతున్నాము తండ్రి. వీటిని భరించే శక్తి, ఓపిక మాకు లేదు ప్రవ్వా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి అన్నారు. అట్టి ప్రార్థనా జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి దేవా. పట్టుదల కలిగి పూర్ణ మనసుతో నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ అపవాదిని ఎదురించుటకు ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించుకుని ఉండేలాగున సహాయం చేయండి. సమయమందును అసమయమందును ప్రతి క్షణము మీకు మొరపెట్టే మనసును మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు కష్టాల నుండి, సమస్యల నుండి, బాధల నుండి విడుదల పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా బిడ్డలు చేసే పనులలో, ప్రయత్నాలలో మీరే తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని, సఫలతను అనుగ్రహించండి దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలో ఉండే భయాన్ని దూరపరచండి దేవా. టెన్షన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాయడానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకుని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి ఉత్తీర్ణతను, మంచి పర్సంటేజ్ను అనుగ్రహించండి తండ్రి. ఏ సబ్జెక్ట్లో కూడా బిడ్డలు ఫెయిల్ అవ్వకుండా అన్ని
సబ్జెక్టులో పాస్ అయ్యేలాగున మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక కొరతలు అక్కరల మధ్య జీవిస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ఈనాడు చేసే పనిలో అభివృద్ధి, ఆశీర్వాదము లేక, ఎదుగుదల లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం కలగాలని బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డలకు మీరు తోడయ్యుండండి. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. అలాగే కడుపులో ఉన్న బిడ్డను మీరు కాపాడండి దేవా. చక్కటి ఆరోగ్యాన్ని, ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డల్ని మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని దూరపరచండి. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గృహాలు లేక బిడ్డలు బాధపడుచుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. శ్రేష్టమైన గృహాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె ఇంట్లో ఉంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. మీ చిత్తమైతే వారికి కూడా సొంత గృహాల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, అనారోగ్య సమస్యలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. వారి అనారోగ్య స్థితినంతటినీ మీరు బాగు చేయండి దేవా. ఎంతో మంది బిడ్డలు ఎంతో కాలం నుండి పడకలకే పరిమితమై ఉంటున్నారు దేవా. సహాయం పొందుకోలేక, స్వస్థత రాక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని మీరు దీవించండి. అందులో మీ జీవాన్ని నింపండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడుచుండగా బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ఆదరించండి, ఓదార్పును దయచేయండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల్ని, వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరుల్ని కనికరించండి. ఈ విధంగా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. మా కుటుంబాలను మీరు దీవించండి దేవా. మా కుటుంబ సభ్యుల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే ప్రియులు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారో, ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని కృంగిపోతున్నారో, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, బిడ్డలు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నారో మీరే వారికి తోడయుండి
క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.